I'm going to say this and a lot more. I can't stand by and watch when you're doing this to my best friend. I don't care. You're nothing but a liar and a cheat. You're the one who is cheating. No, you are. You are. ఇంకేం మాట్లాడు. చాలా ఇప్పటికైనా నిజం బయటపడింది. అదే మేము చేసుకున్న పుణ్యం. ప్లీజ్ వాళ్ళ మాటల్లో మీ పెళ్లి ఆపకండి, ఆగండి. బాబాయ్ వాళ్ళని వెళ్ళమని చెప్పండి. చేసిందంతా చేసి ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి. చాలా ఆపండి. ఇక మీదట నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. పద్మిని ఎవరు ఏది చెప్పక్కర్లేదు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. చాలా థ్యాంక్స్. గొప్ప మర్యాద చేసి పంపుతున్నావు. ఇక మీదట మనం ఇక్కడ ఉంటాం మంచిది కాదు. రాపదం. చంద్రు, నేను ఏ అమ్మాయిని చూసినా లవ్ చేస్తావా అని అడిగేవాడిని. కానీ మిమ్మల్ని ఆ మాట అడగలేదు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. గుడ్ బై. ఆగు. నీ ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయేలా చేశావు. 10 మంది ముందు నా కుటుంబం తల ఉంచుకునేలా చేశావు. చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ తోనే. ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు, అతన్ని నీ నుంచి వేరు చేయడానికి. కౌంట్ యువర్ డేస్. రండి రండి. మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. అరవింద్ గారి ఇల్లుదేనండి? అవునండి. వీరు నూజివీడు జమీందారీ వంశస్థులు. వారి అమ్మాయికి మీ అరవింద్ తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. నేను వారి ప్యాలెస్ మేనేజర్ ని. నా పేరు అప్పలరాజు. రండి పదండి. అరవింద్, చంద్రు, అరవింద్, ప్యాలెస్ నుంచి అంకురన్ పార్టీ వచ్చారు. నీకు పద్మునికి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు. జరిగిందంతా మీకు చెప్పాను. ఇది తప్పు పూరించుకునే సమయం కాదు. దాని గురించి అంతా మర్చిపోదాం. అంతస్తులో గాని గౌరవంలో గాని ఒకరికొకరం తీసిపోం. అంతేకాకుండా మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చింది, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడు. ఇంకా ఆలోచించడం దేనికి? మీరు అంటే తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు తీసుకురండి. ఎప్పుడైతే మీ అమ్మాయి మా అరవింద్ని అవమానించిందో ఆ రోజే మీ అమ్మాయిని తన మనసు నుంచి తుడిచిపడేశాడు. ఒక పేదింటి పిల్లనైనా చేసుకుంటాడేమో గాని ఇలా చీట్ చేసిన పిల్లని మాత్రం ఎప్పుడు చేసుకోడు. షటప్! అర్ధరాత్రి అది ఒంటరిగా ఉన్న పెళ్లికాని ఆడపిల్ల గదిలోకి చొరబడ్డాడే నీ ఫ్రెండ్. అలాంటి చీప్ మెంటాలిటీ కదరా నా పద్దుని తెలియ. ఎవరిదయ్యా చీప్ మెంటాలిటీ? అరవిందా? తన గురించి ఒక్క మాట మాట్లాడావో వెళ్ళండి. వెళ్ళి మీ యువరానితో చెప్పండి ఆవిడ గారు అనుకున్నవేవి జరగవని. మా పద్మిని లాంటి అమ్మాయి దొరకాలంటే మీరు తపస్సు చేసి ఉండాలిరా. మీ పద్మినియే కాదు, మీ వంశం మొత్తం తలకిందులుగా తపస్సు చేసిన అరవింద్ మీకు దక్కడు. మర్యాదగా ఇవన్నీ తీసుకుని బయటికి వెళ్ళండి. నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తే నోటికి ఏదొస్తే అది కూస్తావురా? చంద్రు, ఏమండి
జరిగిన అవమానం కంటే ఇదేం పెద్దది కాదు. పదండి. పర్వాలేదండి, జరిగిందంతా మేము మర్చిపోతాం. కానీ మీ ఇంట్లో కూడా పెళ్లికి దీని ఆడపిల్ల ఉందని మర్చిపోకండి. హాయ్ గౌతమ్. హాయ్. ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే నీ పెళ్లి విషయంలో ఏదో గొడవ అయిందని అమ్మ ఫోన్ చేసింది, అందుకే వచ్చా. ఆ మంట ఇప్పుడే చల్లారుతోంది. మళ్ళీ రాజేయడానికి ఊరు నుంచి అగ్గి పెడతా వచ్చావా? ఒరేయ్ చూడు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు కొంచెం ఏ గౌతమ్, ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కాదు, నా పర్సనల్ మ్యాటర్. నువ్వు కొంచెం అది కాదు అరవింద్, చూడు మన ఫ్యామిలీ అంతా ఎంత బాధపడుతున్నారో. ఎందుకు బాధపడటం? ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పానుగా. ఆగరా, ఆ పిల్లని ఎందుకు వద్దంటున్నావు? నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదా? నీ ఫ్రెండ్ కు నచ్చలేదా? నా ఫ్రెండ్ కి నచ్చలేదు, నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఇంటికి వచ్చిన పెద్దలతో అలాగే ప్రవర్తించేది? హద్దు అదుపు ఉండక్కర్లేరా? అచ్చోసిన ఆంబోతులా వాడిని అలా వదిలేయాల్సిందేనా? ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు, మా అమ్మ నాన్న. ఆపరా, నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? వాడికి ఎందుకు తెలీదు? వాడికి మాకంటే ఎక్కడి నుంచి వచ్చినా పరాయి వాడు ఎక్కువైపోయాడు. వాడు పరాయివాడు కాదు, ఈ ఇంట్లో నేనెంతో వాడు అంతే. వాడు నీకు గొప్పవాడు కావచ్చు, ఇంట్లో వాడు అలా చదవకపోతుంటే చూస్తూ ఊరుకోలేం. ఊరుకోపోతే ఇంకా ఇంట్లో ఎందుకుంటావు? వెళ్ళిపోవచ్చుగా. రే అరవింద్, నాన్న ఎన్నోసార్లు చెప్పాను, నన్ను ఏమైనా అన్నాను కానీ చంద్రుని ఏమైనా అంటే నేను ఒప్పుకోను. మీ అందరికీ చెప్తున్నాను, మీకన్నా నన్ను కన్నా అమ్మా నాన్నల కన్నా నా స్నేహితులే నాకు ఎక్కువ. ఇంత అవమానం దగ్గర కూడా ఇంకెందుకు నిలబడ్డావు? మనమే గతి లేకుండా లేదు ఇక్కడ. అలా అన్నయ్య, పెద్దవాడివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? వదినా, సావిత్రి, మరోలా అనుకోవద్దు. వాడు మమ్మల్ని మెడబెట్టి బయట గంటేకి ముందే మేమే వెళ్ళిపోవడం మంచిది. బావగారు, వాడేదో ఉడుకు రక్తంతో తెలియక మాట్లాడాడు. వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. నాన్న ఏమిటిది? అత్త మావ ఎంత బాధపడుతున్నారు చూసారా? ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా నాన్న లోపలికి తీసుకెళ్ళు. అరవింద్కి ఇష్టం లేనిది ఏది ఇంకే ఇంట్లో ఎవరో మాట్లాడొద్దు. మీరు రండి. పద బావ. అమ్మా, రామ్మా. రండి వదినా. రండి నాన్నగారు రండి. ఏమ్మా రమ్మన్నారంట? కిము, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావుగా. నా కడుపున పుట్టినవాడు అరవిందే అయినా నిన్ను చంద్రుని వాడితో సమానంగానే చూస్తున్నాను. చంద్రు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. వాడి వల్లే అరవింద్ ఈ పెళ్లి ఒప్పుకోవడం లేదు. వాళ్ళకేదో కొండంత ఆస్తుందని కాదురా ఆ పిల్లని నేను కోడలిగా కోరుకునేది. మన అరవిందే తప్పు చేశాడు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన సంబంధానికి వస్తే వాళ్ళని అవమానించి పంపడం మంచిదంటావా? అదే స్థితిలో మనమ్మాయి ఉంటే? ఓ ఆడపిల్ల తల్లిగా ఆలోచించి చెప్తున్నాను. ఆ అమ్మాయి కన్నీళ్లు ఈ ఇంటికి శాపం కాకూడదంటే అరవింద్ పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ అమ్మకి సాయం చెయ్యరా? అంత మాట అనకమ్మా, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఏంట్రా ఏదో చెప్పాలని తీసుకొచ్చావు? ఏంటో చెప్పు. నేను చెప్పేది నీకు నచ్చదు, అయినా నువ్వు ఒప్పుకోవాలి. అరవింద్ పద్మిని పెళ్లి చేసుకుని తీరాలి. ఏయ్! అవునరా, వాడు ఇప్పటికీ పద్మినే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే వాడికి ఈ జన్మలో పెళ్లి చేసుకోడు. ఒరే చంద్రు, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదురా. పద్మినే కాదు, వేరే ఎవ్వరూ మనల్ని అరవింద్ నుంచి వేరు చేయలేరు. అది కాదురా, తను ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నేను ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను? అయినా అరవింద్ సంతోషం కన్నా నాకింకేం కావాలి? తను పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానంటే పద్మిని మూలంగా నాకేం జరిగినా పర్వాలేదు. అరవింద్ని ఎలాగైనా ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్, తొందరగా కట్టండి. అటగనండి. ఇగో జాగ్రత్త, దాని ఖరీదెంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఒరే వెదవా, బాస్ చిన్నావా? 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా?
మీరు ఓకే అంటే నేను తాడు లేదు అంతే కదా ఓకే ఓకే నాకు నాయను గోపాల్ 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 ఏమైందన్నా కళ్ళు తిరిగి పడిపోయాడు నువ్వు నీళ్ళు పడరా ఓరి దరిద్ర కొట్టి ఎలా చెప్పి 2 నిమిషాలు కాలేదు అప్పుడే పగల కొట్టేశారా సార్ 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 పొరపాటు అయిపోయింది సార్ క్షమించండి సార్ ఏంట్రా క్షమించేది నీ అకౌంట్ లో 20,000 బొక్క 20,000 ఎందుకు సార్ దాని ఖరీదు 10,000 అన్నారు కదా దాని ఖరీదు 10,000 ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా దాని ఖరీదు 10,000 మొత్తం 20,000 సార్ కొత్తది కొన్నందుకు 10,000 దాన్ని తెచ్చినందుకు 10,000 బిగించినందుకు 10,000 సార్ ఎక్కువగా మాట్లాడకు ఇక్కడ అకౌంట్ అండి మేనేజర్ ని నేనే ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా 20,000 కుప్పుకో అలాగే ఒప్పుకున్నారు సార్ తమరు దయచేయండి సార్ రే వీడికి నీళ్లు కలిసి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా పెట్రోల్ వేసి నేను ఎక్కడున్నాను నేను ఎక్కడున్నాను నేనెవరు నేనెవరిని మీరెవరు మీరెవరు ఎవరాడు మెంటగాడిలో ఉన్నాడు అవును మెంటల్ గాడిలో ఉన్నాడు అవును ఈ డెకరేషన్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఎవరు పెళ్లి అంటే నీకు మెంటలు పోయిందా వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా ఈడికి మెంటలో ఈడికి మెంటలు ఎక్కింది ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు నాకు మెంటలేంట్రా ఏదో చిన్న దెబ్బ తగిలింది కొంచెం సేపు ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్ గారి